ఎదుర్కోళ్ల ఉత్సవం జరగనుంది. రేపు జరగబోయే సీతారాముల కళ్యాణం కోసం మిథిలా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు వేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద గోదావరి రెండో వారధి ప్రారంభమైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వసంతపక్ష శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాటి నుంచి పౌర్ణమి వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సంకేతంగా ఈ ధ్వజారోహణము నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా ముందుగా అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. భక్తులకు శుభం కలిగేలా దీవించాలని కోరుతూ కార్యక్రమం నిర్వహించారు. ఇక రేపు జరగబోయేటటువంటి భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. మిథిలా ప్రాంగణంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండ శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నేపథ్యంలో ఇక రేపు జరగబోయే భద్రాచలం వద్ద కళ్యాణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయ చంద్రిక, సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. భద్రాచలం అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం. దక్షిణాయోధ్యగా బాసిల్తున్న భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు భద్రాచలం వద్ద ప్రస్తుతం చూస్తే దశాబ్దాల కళ, ఒక వారధి కళ నెరవేరుస్తూ నిన్ననే ఆవిష్కృతమైంది. ప్రస్తుతం నేను భద్రాచలం గోదావరి వద్ద ఉన్న ఇక్కడ నిన్న రెండో వారధి వంతెన ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఈ వారధి కోసం కూడా కళగా ఉన్నది. భద్రాచలం చరిత్ర చూసుకున్నట్లయితే 1664 ప్రాంతంలో భక్తరామదాసు రామాలయం నిర్మించిన తర్వాత 370 ఏళ్లుగా రామాలయం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే భద్రాచలం వద్ద చూసుకున్నట్లయితే 1953 ప్రాంతంలో ఈ గోదావరి నదిలో ఒక పడవ ప్రమాదంలో 200 మంది పైగా మరణించడంతో అప్పటి ప్రభుత్వం స్పందించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి 1959లో మనం చూస్తున్న ఎడమ వైపు ఉన్న పాత బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 1965లో చూసుకుంటే రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ ఆ రోజు బ్రిడ్జిని ప్రారంభించారు. మొత్తంగా చూస్తే 60 సంవత్సరాల తర్వాత ఒకే బ్రిడ్జ్ ఉండడం వల్ల భద్రాచలానికి రాకపోకలకి భక్తులకు ఎంతో ఇబ్బంది ఉండేది. 60 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం నేను నిల్చున్న ఈ బ్రిడ్జి మనం చూడొచ్చు. 60 ఏళ్ల తర్వాత దశాబ్దాల కళను నెరవేరుస్తూ ఈ బ్రిడ్జి నిన్న కళ సాకారం చేసి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ బ్రిడ్జ్ చరిత్ర చూస్తే భద్రాచలం చరిత్రలో ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జికి సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి తుమ్మల 2015లో శంకుస్థాపన చేశారు. తుమ్మల రెండో టర్మ్లో లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జి నత్తనడకన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత తుమ్మల ఇక్కడ వారికి ప్రామిస్ చేశారు, 4 నెలల్లో బ్రిడ్జి పూర్తి చేస్తాం, శ్రీరామనవమి నాటికి బ్రిడ్జిని పూర్తి చేస్తామంటూ తుమ్మల ఏదైతే మాట చెప్పాడో ఆ మాట కళను నెరవేరుస్తూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల నిన్న జిల్లా కలెక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో రెండో వారధి నిన్న ట్రయల్ రన్ ప్రారంభమైంది. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా కూడా మొత్తం మీద బ్రిడ్జి ప్రారంభమైంది. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ బ్రిడ్జి వల్ల ఉపయోగాలు ఏంటి, చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దశాబ్దాల కళ సాకారం అవుతున్న బ్రిడ్జి ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఎలా చూస్తున్నారు? పాత బ్రిడ్జి చరిత్ర ఏంటి, ఈ బ్రిడ్జి చరిత్ర ఏంటి? పాత బ్రిడ్జి ఒకనప్పుడు 1965లో ఓపెన్ చేశారు. అప్పుడు భద్రాచలం పాపులేషన్ 5,000 ఉండేది. ఈ డివిజన్ మొత్తం 20,000 పాపులేషన్. ఇవాళ 2,50,000 మంది పాపులేషన్. డైలీ 10,000 మంది భద్రాచలం రాకపోకలు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జి ఇరుకోవడం వలన అప్పుడు ప్రభుత్వంలో తుమ్మల గారు దాన్ని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి ఆయన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. మధ్యలో 5 సంవత్సరాల పాటు ఆయన లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జి 9 సంవత్సరాలు నడక నడిచింది. దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అట్లాగే కరకట్ట మాకు 96 గోదావరికి భద్రాచలం మొత్తం మునిగిపోతే అప్పుడు కరకట్ట శాంక్షన్ చేసి భద్రాచలానికి కరకట్ట తెచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే. అట్లాగే భద్రాచలం డివిజన్ కానీ భద్రాచలానికి యొక్క డెవలప్మెంట్ కానీ మొత్తం కూడా తుమ్మల గారు ఆయన నియోజకవర్గం ఎట్లా చూసుకొచ్చాడో అట్లాగే భద్రాచలాన్ని కూడా చూసుకురావడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జీలు వరకు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఒక చూడొచ్చు. మొత్తంగా విజయ చంద్రిక చూస్తే దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలంలో రేపు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించబోతుంది. ఈరోజు ఎదుర్కోలు వచ్చి ఉంటుంది, రేపు కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల తానిషా కాలం నుంచి వస్తున్న ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కాకుండా అధికారులు, చీఫ్ సెక్రటరీ
వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ బ్రిడ్జ్ ఓపెన్ కావడం వల్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ పైన, మంత్రి తుమ్మల పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయంత్రం అంగరంగ వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం జరగబోతుంది. విజయ చంద్రిక.